హలో నమస్తే, నేను అశోక్. శ్రీకాకుళం జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. సుమారు దాదాపు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు. మరికొంతమందికి సంబంధించి విషమంగా ఉంది. దాంట్లో మరికొంతమంది ఇంకా చికిత్స పొందుతున్నారంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఆలయాలకు సంబంధించి భక్తులైనా సరే, లేదంటే దేవుణ్ణి స్మరించుకోవడానికి ఆలయాలకు సహజంగా అందరూ వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఆలయాలకు వెళ్ళేటువంటి తరుణంలో అక్కడ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఇది మొదటిసారి అయితే ఖచ్చితంగా కాదు. గతంలో తిరుమలకు సంబంధించి ఇలాంటి ఘటన మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత సింహాచలం చందనోత్సవానికి సంబంధించిన తరుణంలో కూడా అలాంటి ఘటన జరిగింది. అక్కడ కూడా 8 మంది మృతి చెందారు. అంతకుముందు తిరుమలలో తొక్కిసలాట్లో కూడా 6 మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇప్పుడు ఇది థర్డ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో దగ్గరగా 10 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఆలయాలకు సంబంధించి ఇంత పెద్ద క్రౌడ్ వస్తున్నారు, ఎంత పెద్ద జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వం దీనికి సంబంధించి నివారణ చర్యలకు సంబంధించి ముందుకు రావట్లేదు? చర్చిలను చూసినా, మసీదులను చూసినా, వేటిని చూసినా కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగట్లేదు. కానీ ఆలయాలకు సంబంధించి మాత్రమే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ తప్పిదమా, నిర్వాహకులకు తప్పిదమా, లేదంటే స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళ్ళేటువంటి ఆ ఆనందంలో భక్తులు మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారా? తెలియనటువంటి ఒక ప్రశ్న ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళందరికి సంబంధించినటువంటి కుటుంబాల పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరంగా కల్పిస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకు సంబంధించినటువంటి ఇష్యూస్కి సంబంధించి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ అంశాలన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. అశోక్ గారు, నమస్తే. ఒక తిరుమల వాసిగా తిరుమల శ్రీవారిని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటారు. అక్కడ జరిగినటువంటి ఘటన మీద నేను చాలామంది మాట్లాడాం. మనందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వచ్చాము. అలాంటి ఒక ఘటన, అంతకు మించినటువంటి ఒక ఘటన ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతూ వచ్చింది. సేమ్ గతంలో ఏదైతే ఏకాదశి సందర్భంగా జరుగుతూ వచ్చినటువంటి ఘటన ఉందో, ఈరోజు ఏకాదశికి సంబంధించి కూడా శ్రీకాకుళంలో జరిగినటువంటి ఘటన కూడా మనం చూస్తూ ఉండాలి. ఎవరిది తప్పు అంటాము, ఎవరిని తప్పుపడతాము ఈ ఇష్యూకి సంబంధించి? ఖచ్చితంగా వ్యవస్థనే తప్పు పట్టాలి. శ్రీకాకుళంలో ఏదైతే విషాదం జరిగిందో అది బాధాకరం, ఆందోళన కలిగించే అంశం కూడా. ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన సమగ్రమైన విచారణకు ఆల్రెడీ ఆదేశించింది. కాబట్టి విచారించి ఏదో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, అంటే ఆ రోజు ఘటనలో ఆ లైన్స్ మెయింటైన్ చేయడం, ఆ పాక్షికమైనటువంటి దృక్పథంతో కాకుండా అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఇట్లాంటి సీరియస్ యాక్షన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ లో ప్రస్తావించినట్టు ఇది 3వ ఘటన. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఒక 6 మంది చనిపోయినారు, చందనోత్సవంలో చనిపోయినారు, ఇప్పుడు 10 మంది దాకా చనిపోయినారు అంటున్నారు. ఒక ఘటన చూసినప్పుడు ఏమి నేర్చుకుంటా ఉంది వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఒక ఘటన జరిగినప్పుడు మనం రివ్యూ ఎట్ట చేయాలి? ఆ ఘటనకు బాధ్యులపైన చర్యలు తీసుకుంటే సరిపోదు. ఆ ఘటన ఎందుకు జరుగుతా ఉంది, భక్తుల్లో వస్తున్న మార్పు ఏంటి, క్రౌడ్లో వస్తున్న మార్పు ఏంటి, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, దీని వైపు సీరియస్ యాక్షన్ లోకి వెళ్తే ఈ ఘటన జరుగుండేది కాదు. మనం ఘటన జరిగినప్పుడు అసలు ఎక్స్ఎస్ఐ లేదా సిఐ తమ అధికారిని సస్పెండ్ చేసేస్తే ఇది, లేదా వాళ్ళకి నష్టపరిహారం ఏదో ఇది కుదరదు. ఇది భయం మాత్రం వస్తుంది నిర్వాహకులకి. కానీ శాశ్వత పరిష్కారం ఏంటంటే ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దానిపైన ఒక సమగ్రమైన రివ్యూ అనేది ప్రభుత్వం మొదటి ఘటన నుంచి చేసుకొని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే 3వ ఘటన వరకు వెళ్ళి ఉండేది కాదు. అశోక్ గారు, బేసిక్ గా దేవాలయాల్లో ఈ ఘటన జరగడం ఆందోళన ఎందుకు కలిగిస్తుందంటే, ప్రపంచం ఒకప్పుడు మేనేజ్మెంట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ చూసేది. అంటే గుడుల మేనేజ్మెంట్ లో సౌత్ ఇండియా దేశానికి ఆదర్శం, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శం టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం క్రౌడ్ రోజుకి 1,00,000 మంది భక్తులు వస్తున్నా కూడా 360 రోజులు, మళ్ళీ ఎప్పుడో పండగ పబ్బానికో కాదు, 360 రోజులు రోజుకి 1,00,000 మంది మేనేజ్మెంట్ అవన్నీ చూస్తా ఉంటే ఎట్లా కదా ఉండాలి అనేది ఒక రోల్ మోడల్ గా మనకు టీటీడీ కనిపిస్తుంది. ఈరోజు కూడా ఆ గొప్పతనం ఆ వ్యవస్థకు ఉంది. ఒక ఘటన జరిగినంత మాత్రాన్ని తీసిపడేయలేం. అట్లాంటి రోల్ దేశానికి, ప్రపంచానికి ఆలయాల మెయింటెనెన్స్ లో ఒక రోల్ మోడల్ ఉన్న ఆంధ్రప్రదేశం ఈరోజు ప్రపంచం అంతా మనల్ని చూస్తా ఉంది. ప్రతి ఘటనకి ఎందుకు జరుగుతుంది, ఇది విషాదం కదా. ఉల్టా ప్రపంచం మనల్ని చూసి నేర్చుకునే ప్రపంచం కాస్త ఈరోజు ప్రపంచం మన చూపు చూడు అయ్యో పాపం అనే పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు జరుగుతుంది? ఈరోజు భక్తుల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది అశోక్ గారు. మధ్యతరగతి సమాజం పెరిగింది. 2-3 అనేక కారణాలు, దైవభక్తి పెరగడం కావచ్చు,
చూడాలనే ఆతృత కావచ్చు, అది కూడా పర్వదినాల్లోనే వెళ్ళి చూడాలని ఆతృతతో భక్తుల సంఖ్య పెరుగుతా ఉంది. అవును. భక్తుల సంఖ్య పెరిగే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరగట్లేదు. దానికి ఉన్న శక్తి కూడా కొన్ని, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సమస్య ఇంకొకటి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతమైన మేనేజ్మెంట్ ఉంది, ఎన్ని ఏర్పాట్లన్నా చేసుకోవడానికి గల ఆర్థిక వనరులు ఉన్నాయి. చాలా ఆలయాలకు ఆర్థిక వనరులు ఉండవు. వ్యాస్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే చాలా పరిమితులు వచ్చేస్తాయి. అందువల్ల మీ రెండు అలాగని ఇంకోటి కూడా అశోక్ గారు ఇక్కడ బేసిక్ ఏమొస్తుందంటే, ఈ తిరుమలకైతే రెగ్యులర్ 1,00,000 మంది వస్తారు. మీకు ఇప్పుడు శ్రీకాకుళం వాటిలో రెగ్యులర్ గా అంత జనం ఉండరు, భక్తులు ఉండరు, ఒక అకేషనల్ గా ఉంటారు. ఈ అకేషనల్ గా ఉండే వాళ్ళ కోసం ఒక అకేషన్ వచ్చినప్పుడు 1,00,000, 2,00,000 మంది వచ్చేస్తారు. ఆ తర్వాత 10,000, 5,000 ఇట్టుంటారు. ఈ 1,00,000 మందికి ఆ రోజు ఏర్పాటు చేశారనుకోండి, ఇది సంవత్సరం 360 రోజులు దాని నిర్వహణ పెద్ద సమస్య అవుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు కూడా కొన్ని దేవాలయాలకు ఉన్నాయి. కాబట్టి నిర్వహణ లోపము అంటే అర్థం నిన్న జరిగిన ఘటనకు నిర్వహణ లోపం కాదు. ఇట్లాంటిది ఎంతమంది క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఎప్పుడు కూడా ఫోర్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ప్రాణ నష్టం దాదాపు జరగలేదు కదా. ఎందుకు జరగలేదు? చర్యలు అన్ని తీసుకున్నారు కాబట్టి ర్యాపిడ్ స్టెప్ తీసుకున్నారు. కొంచెం ఎక్కువ స్టెప్ కూడా స్కూల్ సెలవులు ఇచ్చేయడం, ఎక్కడెక్కడ ఇబ్బందులు సెలవులు ఇచ్చేయడం, ప్రాణ నష్టం ఆపాం. ఆస్తి నష్టం మన చేతిలో లేదు. ఇక్కడ కూడా అంతే. దేవాలయాలకి ఎంతమంది వస్తారు, వచ్చే భక్తులు కూడా అశోక్ గారు బేసిక్ గా ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి లాంటి పర్వదినాల్లో 24 గంటల టైం ఉంటుంది. దాంట్లో ఏకాంతం అన్ని పోను ఒక 10 గంటలు 15 గంటలు. దీంతోనే నేను దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆతృత కూడా భక్తులకి ఎక్కువ ఉంటుంది. ఒక 20,000 మంది వచ్చారనుకోండి, సాఫీ జరిగిపోతుంది. కానీ 1,00,000 మంది వస్తే ఆడ 50,000 మందికి అవకాశం ఉంటే నేను పోవాలని దూరుతుంటారు. ఇది భక్తుల యొక్క ఆతృత. ఇట్లాంటి వాతావరణం ఉంటుంది తెలుసుకుని దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. దానిపైన ఖచ్చితంగా ఏర్పాటు. కాబట్టి ఫోర్కాస్ట్ చేయడం, వస్తున్న భక్తుల యొక్క స్వభావాన్ని అంచనా వేయాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఇట్లాంటిది వచ్చినప్పుడు నేను ఈ టైంలోనే దేవుని దర్శించుకోవాలని ఆశ భక్తులకు ఉంటుంది. దాంతో తుప్పులాట్లు ఎక్కువ జరుగుతాయి. వాళ్ళ స్వభావం అది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మంచి ప్రయత్నం జరిగింది. ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు ఉండేది, ఇప్పుడు 10 రోజులు అయింది. ఎందుకు 10 రోజులు పెట్టారు? సాంప్రదాయాలు అలో చేస్తాయి కాబట్టి. వైకుంఠంలోకి భూలోకానికి వ్యత్యాసం ఉంటుంది. వైకుంఠంలో 1 రోజు అంటే భూలోకంలో 365 రోజులు. మహావిష్ణువు 40 నిమిషాలు భూలోకానికి వస్తాడు ప్రతిరోజు. ఇండియన్ టైం చూసుకుంటే ప్రతిరోజు స్వర్గలోకంలో ప్రతిరోజు లెక్క ప్రకారం 40 నిమిషాలు వస్తాడు. ఆ 40 నిమిషాలు ఇండియా కాల ప్రకారం 10 గంటలు. 10 రోజులు. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశిలో తొక్కిసలాట తగ్గుతుంది కదా. 70,000 మంది ఒక రోజు దర్శనం చేసి తొక్కిసలాడు గదులు 7,00,000 మందికి పోయేసరికి ప్రెజర్ తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి వెసులుబాట్లు ఏదన్నా ఉంటే చెప్పడం. రెండోది, ఇట్లాంటి వైకుంఠ ఏకాదశి లాంటి వచ్చినప్పుడు ఎంతమందికి అవకాశం ఉంది దేవాలయంలో? నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నాను, 70,000 మందికి అవకాశం ఉంటుంది. 1,00,000 మంది వచ్చేసరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయలేదు వ్యవస్థ. అప్పుడు ఏం చేయాలి? ఈ రోజే కాదు, ఇంకా చాలా రోజులు భక్తులు రావచ్చు. ఏ రోజు వచ్చినా దేవుడు అక్కడే ఉంటాడు. ఇట్లాంటి ప్రజలు చైతన్యపరచాలి. అటు కాకుండా మనం వ్యవస్థ ఏం చేస్తాయంటే ఈ రోజే రావాలి, దానికి ఒక ప్రాశస్యం ప్రభుత్వమే చెప్పేయడం, వ్యవస్థ చెప్పేయడంతో అందరూ వస్తారు. ఇట్లాంటి కంటే భక్తుల్ని చైతన్యపరచాలి. ఇది ఒకటి. ప్రాథమికంగా మీరు ఎంత చైతన్యపరిచినా వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయాలి. వచ్చిన భక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం కాకుండా అధికార వ్యవస్థ ఫోర్కాస్ట్ చేయాలి. తిరుమల ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, చందనోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని పట్ల ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ తాత్కాలిక ఏర్పాట్ల కోసం అప్పటికప్పుడే టెండర్లు పిలవడం. మనం చూసాం కదా, చందనోత్సవాలు అప్పటికప్పుడు ఆ గోడ సరిగ్గా కట్టకపోవడంతో పడింది. ఇట్లాంటి తప్పులు చేయకూడదు. కాబట్టి ఫోర్కాస్ట్ చేయడం, భక్తులను అంచనా వేయడం, తగిన ఏర్పాట్లు చేయడం, గతాన్ని అనుభవం చేసుకొని చేయడం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖల్లో ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను సృష్టించాలి అశోక్ గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నంత వ్యవస్థ ఇంకా దేవాలయాలకు లేదు. వాళ్ళు పెట్టుకోవాలన్నా కూడా డబ్బులు ఉండవు. అంత వ్యవస్థ ఉన్నా కూడా తప్పులు జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. అంత వ్యవస్థ ఉన్నా కూడా జరిగే తప్పులు జరుగుతున్నాయి. వ్యవస్థ ఉంటే తప్పుడు అనేది ఒక విషాదం, మన లోపం. రెండు, వ్యవస్థ లేకపోతే ఏం చేయాలి? ప్రభుత్వమే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఏదైనా నిర్వహించి చేయాలి. ఆ రకంగా వ్యవస్థని సెటిలైట్ చేసుకోవడం. ఇప్పుడు 2 ఘటనలు గతంలో జరిగినాయి. ఆ 2 ఘటనలు ఎక్కడ ల్యాబ్స్ వస్తున్నాయి, ఎందుకు ల్యాబ్స్ వస్తున్నాయి, దీన్ని అర్థం చేసుకుంటే కొత్త జరగకుండా ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవడంలో లోపం, భక్తుల్ని అంచనా వేయడంలో లోపం, నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అది ఏ స్థాయిలో నిర్లక్ష్యం? ఆ టెంపుల్ నిర్లక్ష్యమా, దేవాదాయ పై స్థాయి, ఏ స్థాయి నిర్లక్ష్యం అయినా కూడా నిర్లక్ష్యమే. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని ఎందుకు జరుగుతుందో చూడాలి తప్ప యాక్షన్ ఎవరో ఆ సంబంధిత బాధ్యుని ఒకరిని సస్పెండ్ చేసేస్తే అది పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అడుగులేస్తే, లేకపోతే
దేవాలయాలు ఇట్లా జరుగుతూనే ఉంటాయి. అది మన హిందూ ధర్మానికి కూడా అంత మంచి సంకేతం. పద్ధతి కాదు. ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇది అసలు ప్రభుత్వానికి సంబంధించి ఎండోన్మెంట్కి సంబంధించిన ఆలయం కాదు, ఒక ప్రైవేట్ ఆలయం. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించి ఏదో తప్పు జరిగితే దానికి ప్రభుత్వానికి ఆపాదించడం ఏంటి అంటూ కూడా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ఎండోన్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి ఆయనే మాట్లాడుతున్నాడు. సరే, నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాలి, ప్రభుత్వ చేతుల్లో ఉండి ప్రభుత్వానికి తెలిసి జరిగిందని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ఆలయాలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో, ఈ ఆలయాలకు సంబంధించి దీపధూప నైవేద్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ మొత్తము కనీసం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా, వాళ్ళకి సమాచారం ఉంటుంది కదా. అలాంటిది ఒక 12-13 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక ఆలయం, అంత పెద్ద ఆలయం, ఫేమస్ ఆలయం ఉన్నప్పటికీ కూడా అది మాకు సంబంధించి కాదు, అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఘటనకి ప్రభుత్వానికి సంబంధం ఉండదంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకటి అశోక్ గారు, బేసిక్ గా ప్రభుత్వం హోల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత ఉంటుంది, టెక్నికల్ బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా సంబంధిత ప్రజాప్రభుత్వాలు అసెస్ చేయాలి. అదే ఫోర్కాస్ట్ అదానే అంటారు. ఇప్పుడు ప్రైవేట్ ఆలయమే కావచ్చు, అక్కడికి 1,00,000 మంది భక్తులు వస్తున్నారంటే వాళ్ళు చేయలేరు, ఇంకా అది అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే ఆ వ్యవస్థకు అంత కెపాసిటీ ఉండదు. అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు జనం ఉదాహరణకు ఎక్కడో చోట రాస్తారోకో చేస్తుంటారు, మాకేం సంబంధం అనుకోరు కదా. ఖచ్చితంగా జోక్యం, ప్రభుత్వం అన్ని చోట్ల జోక్యం చేసుకునే రైట్, నైతికత వాళ్ళకు ఉంది. కాబట్టి అప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు నిర్వాహకులు తప్పు కూడా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు మా ఆలయానికి 50,000 మంది వస్తారు అని ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుకొని తగిన ఏర్పాట్లు చెప్పిన వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ లోపం తప్పు జరుగుతూ వాళ్ళు కూడా తప్పే. కానీ ఆలయాలకు పెట్టినప్పుడు, ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా దాన్ని ముందే వాళ్ళని పిలిపించుకొని ఖచ్చితంగా మాట్లాడాలి. ఏం అవసరం ఉంది, మీ కెపాసిటీ ఎంత, మీ లెవెల్ ఎంత. ఎందుకంటే వరుసగా 2 ఘటనలు జరిగినాయి దేవాలయాల్లో. క్రౌడ్ వస్తా ఉంది. క్రౌడ్ వచ్చినప్పుడు అది ఏం చేయాలి? సంబంధిత పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిపించే అధికారుని, మీ అంచనా ఏంటి, ఎంతమంది వస్తారు, మీ కెపాసిటీ ఏంటి, ఏర్పాట్లు ఏంటి, టెక్నికల్ గా లోపల జోక్యం చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం 2 రకాలు. మీరు బాధ్యత తీసుకొని నిర్మాణంలో మీ బాధ్యత తీసుకొని వైఫల్యం ఒకటి, ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోకపోవడం వైఫల్యం కింద వస్తుంది. జోక్యం చేసుకోవాలి. చిన్న ఆలయం పెద్దలు ఇంకా ఎక్కువ జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు టీటీడీలో ప్రభుత్వం జోక్యం చేసి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి సొంత కెపాసిటీ ఉంది. ఇట్లాంటి ఆలయాలు ఇంకొంచెం జోక్యం చేసుకోవాలి కదా బేసిక్ గా. కాబట్టి మాకు బాధ్యత లేదంటే కుదరదు. ఏం జరిగినా నేరుగా వాళ్ళ నైతిక బాధ్యత లేకపోవచ్చు, టెక్నికల్ బాధ్యత లేకపోవచ్చు, నైతికంగా మన బాధ్యత కదా. ప్రభుత్వం ఎన్నుకున్నదే ప్రజల సంక్షేమం కోసం. కానీ ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంలో కూడా తప్పులు జరిగితే దాని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని కదా అనేది. మంచి జరిగినా ప్రభుత్వాన్ని, చెడు జరిగినా ప్రభుత్వాన్ని కదా. ఎవరైనా సహజంగానే విమర్శించేది మొత్తం పోలీసులు రాలేదు, వ్యవస్థ రాలేదు, అధికారులు రాలేదనే కదా అడిగినది. అంటే విమర్శిస్తామా లేదా అనేది సెకండరీ. ప్రైమరీగా హోల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. కాబట్టి మీరు బాధ్యత తీసుకున్న తర్వాత వైఫల్యం మాత్రం మీది కాదు. పోలీసులు ముందే చెప్తారు వైఫల్యం జరుగుతుంది, పోలీసులు తప్పుపడతాం. కానీ మేము ఆడికి పోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా 1,00,000 మంది వచ్చేసినారు అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మనకున్న వ్యవస్థలు ఏం చేస్తాం? మన పని అదే కదా. వేలాది మందిని మనం ఎందుకు పెట్టుకున్నాం వ్యవస్థలో? ఫోర్కాస్ట్ చేయడం కోసమే ఏం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక ధర్నా పిలిపిస్తారు. పోలీసులు 2 రోజుల నుంచి నాయకులు ఇళ్ళంతా తిరిగి ఎంతమంది వస్తున్నారు, ఏడొస్తున్నారు, హౌస్ అరెస్ట్లు అవన్నీ చేస్తున్నాం కదా. వాళ్ళు చెప్తారేంటి ముందే మీకు వస్తున్నామని? పవిత్ర అబద్ధాలు చెప్తారు మేము రామని చెప్పి. మేము పోట్ల. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఫోర్కాస్ట్ చేయడం అనేది. సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి. దానికి మీరు చేయకపోతే అసలు ఆ ప్రోగ్రామ్ కూడా ఆపేయవచ్చు. ఉదాహరణకు కెపాసిటీ లేకపోతే మీరు చేయలేరు, ఉండండి, మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పొచ్చు. లేదా అసలు మీరు ఇప్పుడు చేయలేకపోతే ఇప్పుడు తాత్కాలికంగా ఒక రోజు వస్తుంది అనుకోండి, ఇట్లాంటి జరిగే అవకాశం ఉందంటే కంట్రోల్ కూడా చేయొచ్చు. అసలు ఒక టికెట్ ఉన్న వాళ్ళకి లోపల పిచ్చి. ప్రభుత్వానికి మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ఏ బాధ్యత అనేది విచారణలో జరుగుతుంది, కానీ బాధ్యత అయితే ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే. సరే, రాజకీయాలకు సంబంధించిన అంశానికి వస్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత దగ్గరగా 11 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇటు తెలంగాణకి సంబంధించి విడిపోయిన తర్వాత వాళ్ళు అధికారికంగా వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటున్నారు.
ఇక మన ఆంధ్రప్రదేశ్ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఒక అవతరణ దినోత్సవం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి మాత్రము ఒక అవతరణ దినోత్సవం కూడా లేకుండా పోయింది. దాంతోపాటు ఈరోజు ఉండవల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోవస్తుంది దగ్గరగా, ఇప్పటికి కూడా మీరంతా కూడా చేతులు ఎత్తేసి మోదీ చుట్టూరు తిరుగుతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని ఒక్కటి కూడా అడగట్లేకపోతున్నారంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర అవతరణ అంటూ జరపట్లేదు, కనీసం ప్రయోజనాలను కూడా అడిగే పరిస్థితులు లేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పార్టీలు ఉన్నాయా? ఇది ఒక పెద్ద విషాదం. ఎందుకంటే మీరు అన్నట్టు 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీ రాష్ట్రానికి పుట్టినరోజు ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. మనం ఏం చెప్దాం విద్యార్థులకి, భవిష్యత్ తరానికి? బర్త్డే నువ్వు ఎప్పుడు పుట్టావంటే డేట్ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ మీ రాష్ట్రానికి పుట్టినరోజు ఎప్పుడు, మీకు ఎప్పుడు స్వతంత్రం వచ్చింది, భారతదేశానికి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ మాట్లాడినప్పుడు మాకు తెలియదు అని చెప్పడం అనేది విషాదం కదా, ప్రభుత్వాల బాధ్యత కదా. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అంటే 36 ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటు జరిగింది. 1956లో 1953లో మద్రాసు నుంచి వచ్చేసినాం. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1, 56 నవంబర్ 1 తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ రెండు ఉంటాయి. తెలంగాణ నైజాం కింద ఉన్నింది, అప్పటికే ఉన్నింది. మద్రాసులో కలిసి ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి ఉన్నాయి కదా, ఇవన్నీ మద్రాసు రాష్ట్రంలో ఉన్నాయి. అప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి బయట రావడం కోసం పోరాటం జరిగింది, శ్రీబాగ్ ఒప్పందం జరిగింది, రాయలసీమకు సంబంధించి ఏం జరగాలని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. అల్టిమేట్ గా అక్టోబర్ 1, 1953న మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడున్న రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ పడి తెలంగాణ స్టేట్ ఉంది. తర్వాత పెద్ద మనుషులందరూ ఒప్పందం చేసుకొని ఒక పెద్ద తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఎందుకు ఒకే రాష్ట్రంగా బాగుందాం, పెద్ద రాష్ట్రంగా ఉందామని విశాలాంధ్రగా మారడం కోసం 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కి రూపాంతరం చెందింది, కలిసిపోయింది. హైదరాబాద్ రాజధాని అయింది, అంతకుముందు కర్నూలు రాజధాని ఉండింది. ఇక్కడ సమస్య ఏంటంటే చరిత్రను చెప్పే ప్రయత్నం చేయట్లేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు మనం మళ్ళీ ఆడిపినాం, తెలంగాణ ఒకటి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? యాక్చువల్గా మాలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర అవతరణ జరుపుకోండి. ఎందుకు? మద్రాసులో నుంచి 1953 అక్టోబర్ 1వ తేదీ వచ్చాం కదా బయటికి, అదే రాష్ట్రం మళ్ళీ ఏర్పడింది, తెలంగాణ నుంచి బయట వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా అక్టోబర్ 1 ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అవతరణ జరగాలి. అప్పుడు మనం శ్రీబాగ్ ఒప్పందం, కర్నూలు రాజధాని ఇవన్నీ చర్చకు వస్తే మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కరెక్ట్, ఎందుకంటే కలిసిపోయినారు. నైజాం నవాబులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి, వాళ్ళు తెలంగాణకు సపరేట్ గా మళ్ళీ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2 అనుకుంటా కదా, జూన్ 2 కాబట్టి వాళ్ళు జూన్ 2ని తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకునేస్తారు, వాళ్ళు కరెక్ట్. మనం ఏం చేస్తున్నాము? నవంబర్ 1 గత ప్రభుత్వం జరిపింది. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే ఏమంటారు, ఏదో ఆత్మగౌరవం, ఏందో ఈ పదాలు కూడా అర్థం కావు. అంతకుముందు ఆత్మగౌరవ నినాదం అన్నారు, ఇప్పుడు ఏదో చెప్తున్నారు, ఇప్పుడు ఏమీ జరపట్లేదు. రెండో సమస్య ఏంటంటే నవంబర్ 1వ తేదీ ఈ రోజు పొట్టి శ్రీరాములకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ప్రజలు, విద్యార్థులకి, సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన పొట్టి శ్రీరాములు దేనికోసం చనిపోయినాడు తెలుసా? మద్రాసు నుంచి వచ్చే రాష్ట్రం కోసం చనిపోయినాడు. అక్టోబర్ 1, 1953. అసలు ఆయన ఊహించి ఉండడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుస్తుందనే ఊహగా లేదని. చచ్చిపోయాడు 1953 1వ తేదీ చనిపోయినాడు. ముందే చనిపోయినాడు, 51 ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్లకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి నవంబర్ 1 ఏర్పడింది. ఆ నవంబర్ ఆయనకి తెలియదు కూడా తెలియదు పాపం. ఆయన తీసుకొచ్చి ఈ రోజు పూజ చేస్తున్నారు. అంటే రేపు ఉన్న పిల్లలు చదువుకుంటే ఇట్లా ఉంటాయా రాజకీయ ప్రభుత్వాలు అనుకోరా? కానీ నవంబర్ 1కి మద్రాసు నుంచి సపరేట్ ఆంధ్ర రాష్ట్రం రావడానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగం. కానీ మనం ఏం చేస్తున్నాము? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిన నవంబర్ 1వ తేదీ ఆయన స్మరించుకుంటున్నాం. అసలు ఆయనకే పాపం తెలియదు ఆ విషయం, మళ్ళీ ఆయన్ని ఇప్పుడు స్మరించుకుంటాం. భావితరానికి విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తారు మీరు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తీసుకుంటే సముచితంగా ఉంటుంది, చరిత్రనట్టు గుర్తించినట్టు ఉంటుంది. కానీ ఏదో ఒకటైనా చేయకుండా మౌనంగా ప్రభుత్వాలు ఉండిపోతే ఇది ఒక రాంగ్ సిగ్నల్. మీరు అన్నట్టు రెండోది ఉండవాలి అరుణ్ కుమార్ గారు. బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించి ఆయన మౌలికమైన ప్రశ్నలు ఏమనేస్తున్నారు. ఎన్ని చూపిన బైఫర్కేషన్ యాక్ట్ అంటే అశోక్ గారు ప్రత్యేక హోదా అది సాధ్యం కాదు, ముగిసిపోయినది, ఇది మాట్లాడతారు. అది కాదు. ఈ రోజు కూడా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 2014 నుంచి 24 10 ఏళ్లలో వాళ్ళు చెప్పినవన్నీ చేసేవాలి. దాంట్లో ఒకటి రైల్వే జోన్, ఎప్పటికీ అతిగతి లేదు. విశాఖనే ప్రకటించారు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ శంకుస్థాపించారు, ఇంకా
డివిజన్ ఏర్పడ డివిజనే జరగల, విశాఖ రైల్వే జోనే జరగల. అంటే ఎట్లుంటుందంటే ఇది రాజ్యం లేని రాజు అనమాట. విశాఖ హెడ్ క్వార్టర్ లో ప్రధానమంత్రి శంకుస్థాపన దేనికి, జోనల్ కార్యాలయానికి. కానీ తమాషా ఏంటంటే దానికి రాజ్యం లేదు, అన్ని వేరే వేరే డివిజన్ లో ఉన్నాయి. అంటే రెండోది రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ఉంది, చట్టబద్ధత ప్యాకేజీ ఏమీ లేదు. దుగిరాజపట్నం ఓడరేవు ఏమీ లేదు. అంటే కీలకమైనటువంటి చాలా అంశం. పోలవరం నిర్వాసితులు మొత్తాన్ని వాళ్ళే చేయాలి. ఇంతలో పోలవరం నిర్వాసితులు అవుతుందా కదా చెప్పట్లేదు. అంటే చాలా మౌలికమైన ప్రశ్నలకు హక్కుగా వచ్చింది కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే 10 ఏళ్ళు అయిపోయింది, టైం కూడా అయిపోయింది, 10 ఏళ్ళ టైం కూడా అయిపోయింది, వచ్చేసాం. కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే చెప్తున్నారో అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే ప్రభుత్వం మేము ఏ రూపాయలు చేస్తాం, పైపించి ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, వాళ్ళు మీరు బాగున్నారు కాబట్టి విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికే 1 year లేట్ అయింది, 10 ఏళ్ళు అయిపోయి 1 year లేట్ అవుతా ఉంది. ఆ విషయంలో గట్టిగా ఉండాలి, రాష్ట్ర అవతరణ జరగాలి. 2 చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన గురించి ఒకసారి మీరు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి మీద ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మీడియాలు కావచ్చు, లేదంటే పత్రికలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఆయన ఒక స్కామ్లో ఉన్నాడు, కేసులో ఉన్నాడు, ఆయన ప్రధాన ముద్ద, ఇలా రోజు మనం వార్తలు వింటూ ఉన్నాం, అదంతా చూస్తూ వచ్చాం. అయితే అనూహ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయన్ని యుఎన్ఓకి పంపించింది, అక్కడ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇచ్చింది. ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తూ యుఎన్ఓలో ప్రసంగించినటువంటి ఒక అరుదైన గౌరవాన్ని మిథున్ రెడ్డి సొంతం చేసుకుంటూ వచ్చాడు. సో మిథున్ రెడ్డి సొంతం చేసుకున్నటువంటి గౌరవాన్ని కొన్ని మీడియా ఛానల్స్కి, కొంతమంది వ్యక్తులకి నచ్చపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక పార్టీ ఎంపీగా కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా భారతదేశ ప్రతినిధిగా ఆయన వెళ్ళాడు. ఆయన మన తెలుగువాడు కావడం మనం అందరూ సంతోషించాలి, స్వాగతించాలి. మన రాష్ట్రంలో రాజకీయ కారణాలతో ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, లేదా ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు, ఆయన కేసులో అరెస్ట్ అయి ఉండడం, వీటిని ప్రస్తావించడం అనేది మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది. మనం సమర్థించకపోతే పోయాం, మౌనంగా ఉండాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు యావత్ భారతదేశ ప్రతినిధిగా మాట్లాడాడు. ఆయన మన తెలుగువాడుగా కావడం మన గొప్పతనం, మన రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మిథున్ రెడ్డి మాట్లాడాడంటే తెలుగువాడు మాట్లాడినట్లు లెక్క. తెలుగువాడు మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద విశాల భారతదేశానికి రిప్రజెంటేటివ్ గా తెలుగువాడు పోవడానికి కేంద్రాన్ని అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆయన బాగా మాట్లాడిన విషయాలు మెచ్చుకోవాలి మిథున్ రెడ్డి గారిని. దాన్ని వదిలేసి రాజకీయ కారణాలతో విమర్శిస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాటుమాటి విమర్శలు ఇవన్నీ డైరెక్ట్ విమర్శించడానికి లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని విమర్శించడమే ఆయన వ్యతిరేకంగా చేసిన వాళ్ళు పెద్ద తప్పు. నిజానికి మిథున్ రెడ్డి గారిని విమర్శించుకోవడం ఇది ప్రయారిటీ వచ్చి ఉండదు. ఎందుకంటే భారత ప్రభుత్వం రెగ్యులర్ గా భారత పార్లమెంటు సభ్యుల్ని పంపిస్తుంటుంది, ఈ దేశ ప్రతినిధులుగా పంపిస్తుంటుంది. అలా మిథున్ రెడ్డికి ఈసారిగా అవకాశం వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళాడు, అంతే, ఆడికి అయిపోయింది ఆ సబ్జెక్టు. ఏం మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడినాడు, మన తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని అమెరికాలో ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాడు అని సంతోషించే వాళ్ళు సంతోషించే వాళ్ళు గోమని ఉండొచ్చు. దీన్ని వదిలేసి ఆయన కేసుల్లో ఉన్నాడు కదంటే మొత్తం చర్చ వస్తుంది. కేసుల్లో లేనివారు, కేసులో ఉండేవాళ్ళు పోకూడదు అమెరికా కంటే, ఏకంగా మనం పరిపాలిస్తున్నాం కదా. ఈ ముఖ్యమంత్రులు అందరూ బెయిల్లో ఉండేవాళ్ళు, జైలు పోయి ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా కేసులు అనేది ప్రామాణికం కాదు. ఎందుకంటే కేసులు ఇప్పుడు ఆరోపణ మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులైనా, లేదా ఇంకొకరిపైన కేసులు ఏవైనా ఇప్పుడు ఇది ఆరోపణ. ఇది ప్రభుత్వ వ్యవస్థ యొక్క అలిగేషన్స్. ఆ అలిగేషన్స్ ప్రూవ్ కావాల్సింది కోర్టులో. ప్రూవ్ అయ్యేంత వరకు ఆయన అలిగేషనే. మీకు గుర్తుంటే జయలలిత గారు అరెస్ట్ అయినారు, కేసులో ప్రూవ్ అయినారు, ప్రైమరీ కోర్టు తీర్పు గడిచేసింది, మళ్ళీ ఆమె పై కోర్టుకి వెళ్ళింది, పై కోర్టుకి వెళ్తే స్టే ఇచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు. అంటే కింద కోర్టు శిక్షించేసిన తర్వాత కూడా పై కోర్టు స్టే ఇస్తే ముఖ్యమంత్రి అయ్యారు ఆమె. ఇక్కడ కేసే కాలేదు ఇంకా మిథున్ రెడ్డి గారిది, ఆరోపణ మాత్రమే. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, మేమేం తప్పు చేయలేదని. తేలని కోర్టు తేల్చని, కోర్టులో తేలాల్సిన ముందే మీరంటే మనం గుర్తురామా, మనం బెయిల్లో ఉండేవాళ్ళు, జైలు పోయించిన వాళ్ళు, మీరు బాధ ఉండొచ్చని చర్చ వస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి మిథున్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ మాత్రమే. ఆయన ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే తప్ప శిక్షపడిన వ్యక్తి కాదు. శిక్షపడే వ్యక్తి అంటే ఆయన ఎంపీకి పోటీ చేయని అర్హత లేదు, శిక్షపడిన వ్యక్తి కాదు, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తేలని కోర్టులో. అప్పటి వరకు ఈ దేశ పార్లమెంట్ సభ్యుడు, ఈ దేశ పౌరుడు, ఆయనకి ఈ దేశ పౌరుడికి ఈ దేశ పార్లమెంట్ సభ్యుడు ఉన్న అంతిమ గౌరవంతో లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఈ రోజు మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన మీద ఇట్లా విమర్శించారో ఆయన గౌరవం మరింత పెరిగింది. అటు మిథున్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడినాడు, ఈ దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టాడు. సంతోషించే వాళ్ళు స్వాగతించండి,
వద్దనుకున్న వాళ్ళు గమ్మున ఉన్నాడు తప్ప దీంట్లో జోక్యం చేసుకుని మాట్లాడితే అది వాళ్ళకే నష్టం. ఓకే ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయో ఏంటో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.